అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడంతో సోదాలపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరోవైపు మహబూబ్నగర్ డీటీసీ కిషన్ నాయక్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల్ని గుర్తించారు. ఏపీలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా జులిపించారు. విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. విశాఖలోని 4 ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆకస్మిక సోదాలు చేపట్టారు. రామకృష్ణతో పాటు సహోద్యోగులు మరో ప్రైవేటు ఉద్యోగి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. పెందుర్తి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల నివాసాల్లో ఏసీబీ సోదాలు చేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగుల నివాసాల్లో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. భారీగా అక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సోదాలు చేపట్టారు. సోదాల సమయంలో కీలక ఫైళ్లు, కంప్యూటర్ డేటా, లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ఇక సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ మరొకరి నివాసంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. సాంకేతిక ఆధారాలతో ఇద్దరిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. భూముల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంట్ల నమోదు విషయంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ రైడ్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఏసీబీ సోదాలతో రిజిస్ట్రేషన్ శాఖల్లో పనిచేసే అధికారుల్లో భయం నెలకొంది. ఇక తెలంగాణలోని మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ నివాసాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై కేసు నమోదైంది. హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డితో పాటు 6 చోట్ల సోదాలు నిర్వహించారు.